ఇప్పుడు మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి, మీకు చూపిస్తాను. ఇది వాడపల్లి వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు 7 రోజులు అంటే 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసి ఆ స్వామిని మొక్కుకుంటే అంటే జరగని పనులంటూ ఉండవు. సో ఇక్కడ బాగా ఫేమస్ అయినటువంటి ప్లేస్ అన్నమాట. ఈ మధ్యకాలంలో అంటే ఇంకా 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా. సో అలా ముందుకు వెళ్ళిపోతే కనుక పార్కింగ్ ఏరియా ఉంది. సో శనివారం చాలా రష్గా ఉంటుందండి. నేను సోమవారం రావడం వల్ల కాస్త ఖాళీగా ప్రశాంతంగా ఉంది. ఇది సింగిల్ రోడ్ అండి, ఆ రోడ్ని డైవర్ట్ చేశారు. కోనసీమ కొబ్బరి చెట్లు అంటే అరటి తోటలు, వరి పొలాలు, ఈ మధ్యలోకి అది చూసారు కదా. సో ఈ కార్లు అన్నీ కూడా ఈ విధంగా వస్తున్నాయి. అంటే ట్రాఫిక్ లేకపోయినా కానీ బాగా ఉన్నటువంటి వరి పొలాలు, అరటి తోటలు, ఇంకా మామిడి తోటలు చూసారు కదా, కొబ్బరి తోటలు, అరటి తోటలు ఉన్నాయండి. ఇక్కడ రోడ్డు డివైడ్ చేసి 2 పార్ట్స్ కింద చేసి కట్టారు, చూసారు కదా. సో ఈ ప్రదేశం నుంచి బాగా ముందుకు వెళ్ళిపోతే కనుక అక్కడ పార్కింగ్ ఏరియా ఉంది. ఈ పార్కింగ్ ఏరియా నుంచి ఈ ఏరియా చూడగానే నడుచుకుంటూ వెళ్ళాలి అనిపించిందండి, అందుకని నడుస్తున్నాను. గాలిగోపురం చూపిస్తాను. మన టెంపుల్కి వెళ్ళే ముందు లెఫ్ట్లో ఈ కళ్యాణ మండపం ఒకటి కనిపిస్తుందండి. ఇక్కడ గోదాదేవి కళ్యాణం ఏదో జరిగింది. ఇంకా ఏ కార్యక్రమాలైనా కూడా ఇక్కడే జరుగుతాయని చెప్తున్నారు. రండి, టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ లోపలంతా మీకు ఒక రౌండ్ చుట్టూ చూపిస్తానండి. అది చూస్తూ ఉంటే మీకు ఒక క్యాంపస్ విశాలంగా ఉంది, బాగా డెకరేట్ చేస్తుంది అండి లోపల. సో ఏదైనా పూజలు, విశేషమైన పూజలు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు టెంపుల్ని బాగా అలంకరిస్తారు. ఈ దేవాలయానికి ఒక పురాతనమైనటువంటి చరిత్ర ఉందండి. ఈ వాడపల్లి అనే పేరు రావడానికి కూడా ఒక కారణం ఉంది. ముందుగా ఈ దేవాలయాన్ని చూద్దాము, తర్వాత దీని కథ ఏంటి అనేది నేను చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదా, ఇదే గర్భాలయం అండి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉత్తరం వైపు నుంచి బయటికి రావడానికి ఉందన్నమాట. ఈ గర్భాలయం పక్కనే ఒక శివాలయం కూడా ఉందండి, రండి చూపిస్తాను అది కూడా మీకు. ఇదే శివాలయం అండి. ఈ వెంకటేశ్వర స్వామికి పక్కనే కుడివైపున శివాలయం ఉంటుంది. సో శివాలయాన్ని కూడా చాలా గొప్పగా చక్కగా అలంకరించారండి. పూలతోనే శివలింగాన్ని, అలాగే త్రిశూలాన్ని, ఇంకా వివిధ రకాలైనటువంటి అలంకరణలు చేశారు. ఒక్కొక్క చోట మనం ఫోటోషూట్ తీసుకోవడానికి కూడా అనుకూలంగా కొన్ని మనం వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, అంత బాగా చేశారు. సో ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపల స్వామి వరకు కూడా అద్భుతమైన అలంకరణ, దేవాలయం మొత్తం అలంకరించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడు ఇదంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్ క్యూ అనమాట. చూస్తున్నారు కదా క్యూ లైన్స్. ఇది వెనక వైపు స్వామి గర్భగుడి వెనక భాగం అనమాట కనిపిస్తుంది. దానికి పక్కకే కుడివైపుకి ఈ శివాలయం ఉంటుంది. సో ఈ శివాలయానికి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు, అభిషేకం చేయొచ్చండి. అక్కడ పాలు కూడా ఉన్నాయి. చూడండి, నార్త్ ద్వారం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎడమ వైపుకి వెళ్ళాలి. ఇక్కడ ఒక మండపంలో అమ్మవారిని ఇలా డెకరేట్ చేసి ఉంచారండి. మనం చక్కగా ఫోటోలు దిగొచ్చు. ఇక్కడ నా వెనకాల ఒక కౌంటర్ కనిపిస్తుంది చూడండి. అందులో ఈ టెంపుల్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ అక్కడ ఇస్తారనమాట. ఆ పక్కనే లడ్డూ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడే గోపూజ కూడా జరుగుతుందండి. సో చూడండి, చేస్తున్నారు, వచ్చి చూస్తున్నారు. సో ఇక్కడ ఎక్కువగా స్పేస్ ఉండడం వల్ల ఏం చేశారంటే ఒక ఆవు, దూడ స్టాచ్యూసు, అలాగే ఒక ప్లేస్లో వినాయకుడిని డెకరేట్ చేశారండి. చాలా బాగుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇదిగో వినాయకుడికి 2 వైపులా 2 ఏనుగు బొమ్మలు ఉన్నాయి చూసారా, మొత్తం పూలతోనే అలంకరించారండి.
సీలింగ్ కానీ అంతా కూడా అసలు చాలా బాగా డెకరేట్ చేశారు. అంటే ఆర్ట్ ఉండడం ఒకటి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ దొరకడం ఇంకొక ఎత్తు. ఇక్కడ కడియం నుంచి పూలు తీసుకొస్తారంటండి స్వామికి. ఫ్రీగా చాలా వరకు అందరూ డొనేట్ చేస్తారు. ఆ పూలు అన్నీ కూడా చాలా చక్కగా డెకరేట్ చేసి ఇక్కడ మన కోసం, అంటే వచ్చిన భక్తుల కోసం వాళ్ళకి కావలసిన సదుపాయాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఈ దేవాలయంలో. దీనికి ఒక విశేషం ఉందండి. ఇదేంటంటే మొట్టమొదటిసారి వెంకటేశ్వర స్వామి ఇక్కడే వెలిసారట. ఈయన ఒక చెట్టు, గంధపు చెట్టులో వెలిసారనమాట. ఈ దేవాలయానికి ఒక కథ ఉంది. ఈయనే మొదటి వెంకటేశ్వర స్వామి, తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి, తర్వాత ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి. ఈ వెంకన్న స్వయంభూగా ఒక చందనపు చెట్టులో శంఖ చక్ర గదారూఢుడై లక్ష్మీదేవితో కలిసి వెలిశారు. ఒకరోజు నారదముని భూలోకంలో తిరుగుతుండగా ఒక చోట ఒక బ్రాహ్మణుడు ఈ చందనపు చెట్టు దగ్గర స్వామిని చూసి సాక్షాత్తు మహావిష్ణువే అనుకుని స్వామిని భక్తితో కీర్తిస్తున్నాడు. అది విని నారదముని అక్కడికి వచ్చి, ఓ బ్రాహ్మణుడా, ఈయన సాక్షాత్తు విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ కలియుగంలో మానవులలో భక్తి కలిగి ధర్మపరులై ఉండాలని ఈ చెట్టులో వెలిశారు. ఈ మూర్తిని నువ్వు భద్రంగా గోదావరిలో వదిలిపెట్టు, అది ఎక్కడికి చేరితే అక్కడే ఆ స్వామి కొలువై ఉంటారు అని నారద మునీశ్వరులు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ మూర్తిని పెట్టెలో పెట్టి గోదావరిలో వదిలేస్తాడు. అది గౌతమి తీరంలో ఉన్న ఈ వాడపల్లికి చేరింది. ఈ గ్రామంలో ఒక బ్రాహ్మణుడికి స్వామి కలలో కనిపించి, నువ్వు శుచిగా గోదావరికి వచ్చి నన్ను తీసి ప్రతిష్ఠించు అని చెప్పారు. వెంటనే నిద్రలేచిన బ్రాహ్మణుడు గ్రామస్తులందరికీ తెలియజేసి శుచిగా అందరూ కలిసి శుచిగా వెళ్ళారు. అక్కడ ఒక పక్షి నీడలో పెద్ద పెట్టె ఉంది. అది తెరచి చూడగా శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదారూఢుడై చందనపు చెట్టు భాగంలో కనిపిస్తారు. గోదావరి ఒడ్డునే ఆ స్వామివారిని ప్రతిష్ఠించారు. తరువాత కొంతకాలానికి గోదావరి ఉధృతంగా వచ్చి ఆ గుడి గోదావరిలో మునిగిపోయింది. 17వ శతాబ్దంలో పెనుబోతుల గజేంద్రుడు అనే ఒక వ్యాపారి ఓడలలో వ్యాపారం చేసేవాడు. ఒకసారి ఒక తుఫానులో అతని ఓడలు చెల్లాచెదురై కనిపించకుండా పోయాయి. అప్పుడు ఆ వ్యాపారి ఈ గుడికి వచ్చి స్వామిని దర్శించి, నా ఓడలు కనిపిస్తే నీకు దేవాలయం నిర్మిస్తాను స్వామి అని మొక్కుకున్నాడు. మరునాడు అతని ఓడలు కనిపించాయి. అది 1759వ సంవత్సరం. అప్పుడు ఆ గ్రామస్తుల సహాయంతో ఇప్పుడున్న ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ వ్యాపారి పేరు గజేంద్రుడు అని ఇక్కడ ఉన్న శాసనంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఈ వెంకన్నను 7 శనివారాలు పూర్తిగా పూజించి సరైనటువంటి ధర్మ మార్గంలో మనం భక్తితో కోరిక కోరుకున్నప్పుడు తప్పకుండా ఆ కోరిక తీరుతుందని ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తుల్ని నేను అడిగి తెలుసుకున్నాను. కనుక మీరు కూడా మీకున్న కోరికల్ని ఈ స్వామి దగ్గర నెరవేర్చుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యోగధామం యోగా అండ్ ట్రావెల్.